బేతాళుడు చెప్పిన మదనసేన కథ. తిరిగి విక్రమాదిత్యుడు చెట్టుపైకి పోయి బేతాళుణ్ణి బంధించి తీసుకుని వచ్చుచుండగా మరి ఒక కథ చెప్పాను. పూర్వము వీరదేవుడు అను రాజు మహాదేశమును పాలించెను. ఆ రాజుకు ధనదుడు అను కుమారుడును మదనసేన అను కుమార్తెయు ఉండిరి. రాజు తన కుమార్తెయగు మదనసేనను సువర్ణుడు అను యువకునికిచ్చి వివాహం చేయుటకు వాగ్దానము చేసెను. ఇట్లుండగా సువర్ణుని ప్రాణస్నేహితుడగు ధర్మదత్తుడు అనువాడు మదనసేనను చాలా కాలం నుండి ప్రేమించుచుండెను. అతడు మదనసేనను సువర్ణునికిచ్చుటకు రాజు వాగ్దానము చేసిన విషయము తెలుసుకుని బెంగపెట్టుకొని మంచము పట్టెను. అతని స్థితి చూచి సువర్ణుడు జాలిపడి, చెలికాడ నీ విట్లుండుటకు కారణమేమిటి? నీకు కలిగిన వ్యాధి ఏది అని అడుగగా మదనదత్తుడు తన విచారమునకు కారణము చెప్పుటకు సిగ్గుపడి యుక్తిగా తన స్థితి నెరింగించెను. అతని అభిప్రాయము తెలుసుకొని సువర్ణుడు ఇంటికి పోయెను. ధర్మదత్తుడు మోహమును అణుచుకోలేక మరునాడు ఉదయమే రహస్యముగా మదనసేన వద్దకు పోయి తన స్థితిని తెలియచేశాను. అతని అభిప్రాయము తెలుసుకుని మదనసేన సిగ్గుపడి, స్త్రీలతో ఇట్టి అనుచితమైన మాటలు చెప్పవచ్చునా? తండ్రి అనుమతిని నాకు వివాహము కావాలను గాని నా ఇష్ట ప్రకారం కాదు కదా. అంతేగాక నన్ను సువర్ణుడను యువకునికిచ్చి వివాహము చేయుటకు నా తండ్రి వాగ్దానము చేసిన సంగతి నీకు తెలిసే ఉండును అని చెప్పుచుండగా ధర్మదత్తుడు కామోద్రేకముతో యుక్తాయుక్తములు ఆలోచింపక ఆమె హస్తమును పట్టుకొనెను. అప్పుడు మదనసేన అతని స్థితిని చూచి జాలిపడి, నాకు వివాహమైన పిమ్మట ముందుగా నీ ఇష్టము నెరవేర్చదను అని ప్రమాణము చేసి చెప్పగా ధర్మదత్తుడు అంగీకరించి వెళ్ళిపోయాను. తరువాత కొన్ని దినములకు రాజు మదనసేనను సువర్ణునికిచ్చి వివాహము జరిపించి కూతురును అల్లుణ్ణి శయ్యాగృహమునకు పంపించెను. అప్పుడు మదనసేన భర్తను చూచి ధర్మదత్తునకు తాను పూర్వం ఇచ్చిన వాగ్దానం సంగతి తెలిపి అతని వద్దకు పోయి వచ్చుటకు ఆజ్ఞ ఇమ్మని ప్రార్థించగా సువర్ణుడు చాలా సంతోషపడి, నీవు యథార్థము చెప్పితివి, కావున వెళ్ళిరమ్ము అని చెప్పాను. అంతటా మదనసేన ఆ అర్ధరాత్రి సమయమున చీకటిలో ఒంటరిగా బయలుదేరి ధర్మదత్తుని ఇంటికి పోవుచుండగా సర్వాపహారి అను ఒక దొంగ ఆమెను అడ్డగించి ఆమె ధరించిన ఆభరణములన్నిటినీ తీసుకునుటయే కాక, నీపై నాకు మోహము కలిగినది, కావున ఈ రాత్రి నన్ను సుఖపెట్టుపోము అని కోరగా ఆమె తాను పోవుచున్న పని యొక్క వివరము తెలిపి, తిరిగి వచ్చినప్పుడు నిన్ను కలిసిన తరువాత నా భర్త వద్దకు పోవుదును అని వాగ్దానము చేసి అతని వద్ద సెలవు పొంది ధర్మదత్తుని వద్దకు వెళ్ళి, నీకు మాట ఇచ్చిన ప్రకారము వచ్చి తిని కనుక నీ కోరిక తీర్చుకొనుము అని చెప్పాను. మదనసేన మాటలు విని ధర్మదత్తుడు ఆశ్చర్యపడి, పరదానను అంటుట మహాపాపమని భావించి, నీవు పరదానవు, అందునను ప్రియమిత్రుని భార్యవు, నిన్ను కోరుట కంటే మహాపాపము మరి ఒకటి లేదు. వెంటనే నీ భర్త వద్దకు పోయి సుఖముగా నుండుము అని పలికి పంపివేసినాడు. అంతటా మదనసేన ఇంటికి తిరిగి వచ్చుచు చోరుని వద్దకు పోయి నీ కోరిక తీర్చుకొనుము అని చెప్పగా ఆ దొంగ ఎంతో ఆశ్చర్యపడి, ఇటువంటి సత్యవంతురాలు భూలోకమున ఎచ్చటనో లేదని మెచ్చుకొని అట్టి ఉత్తమ స్త్రీని కోరుట మహాపాపమని భావించి ఆమె నుండి అపహరించిన ఆభరణములన్నీ ఇచ్చివేసి, తల్లి, నీ మంచి చెడ్డలు ఎరుగక నిన్ను కోరి మహాపాపము మూటగొట్టుకుంటిని. నా అపరాధము క్షమించి ఇంటికి పోయి నీ భర్తతో సుఖంగా ఉండుము అని పంపివేశను. అచ్చటి నుండి మదనసేన తిన్నగా భర్త వద్దకు వచ్చి జరిగిన వృత్తాంతమంతయు చెప్పగా సువర్ణుడు చాలా సంతోషించి ఆమెతో కలిసి సుఖముగా ఉండెను. కావున ఓ విక్రమాదిత్య మహారాజా, సువర్ణుడు, ధర్మదత్తుడు, సర్వాపహారి అను చోరుడు, ఈ ముగ్గురిలో ఎవరు యోగ్యుడు అని బేతాళుడు ప్రశ్నించగా భార్య సిగ్గు విడిచి నిష్కలంకముగా భర్తతో చెప్పినందువల్ల సువర్ణుడు పంపుటకు అంగీకరించడం గొప్ప విషయం కాదు. మదనసేన పూర్వము చెప్పిన మాటను అనుసరించి సత్యము తప్పక
ధర్మదత్తుని వద్దకు పోయినందున ధర్మదత్తుడు బుద్ధిమంతుడు కనుక పరస్త్రీని ముట్టకూడదని తలచి పంపివేయడం కూడా గొప్ప విషయం కాదు. కానీ సర్వదా జీవహింస చేయుచు మృగము వలె సంచరించు మహాపాపియగు దొంగ ఆమెను విడిచిపెట్టుటయే గొప్ప విషయము. కనుక ఆ ముగ్గురిలో దొంగయే యోగ్యుడు అని విక్రమాదిత్యుడు చెప్పగా విక్రమార్కుడు మౌనం వీడి బేతాళుడికి ఈ విధంగా సమాధానం చెప్పటంతో నియమం ప్రకారం మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును చేరుకుని యథాస్థితిలో వేలాడసాగాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.